ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. ద లార్డ్ హ్యాస్ టెస్టిఫైడ్ అగైనెస్ట్ మీ అండ్ ద ఆల్మైటీ హ్యాస్ బ్రాట్ కెలామిటీ అపాన్ మీ. రూత్ చాప్టర్ 1 వర్స్ 21. ఈ రోజుకు గాను సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కొన్నిసార్లు అనుకోని కష్టాలను ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పుడు అది దేవుడే చేశాడు, దేవుని ద్వారానే నాకు ఈ సమస్య వచ్చింది అని అంటుంటాం. నా ఈ బాధ, ఈ కష్టము, ఈ కన్నీరు దేవుని వల్లనే వచ్చింది అని చెబుతాం. అయితే అది నిజమా? దేవుడు నిజంగా మనల్ని బాధిస్తాడా, బాధ పెడతాడా, కృంగదీస్తాడా? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కదా, ఆయన కృపాసత్య సంపూర్ణుడు కదా, ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడై ఉన్నాడు కదా. అలాంటి దేవుడు ఎన్నడూ కావాలని కృంగదీయడు, బాధ పెట్టడు. ఈ రోజున నీవు ఒకవేళ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే దేవుడు నిన్ను ఓదార్చుతాడు, నిన్ను ఆ సమస్యలో నుండి లేవనెత్తుతాడు అని మాత్రం మర్చిపోకు. దేవుడు నీకు బాధ కలగజేయాలని చూడడు. నీవు నమ్మిన యేసయ్య నీ పరిస్థితిని మారుస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబాన్ని గడతాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే నయోమి ఈ మాటలు పలుకుతున్నట్లుగా చూడవచ్చు. నయోమి తన భర్త 2 కుమారులతో సంతోషంగానే బెత్లెహేములో జీవిస్తుండగా దేశంలో కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే నయోమి భర్త అయినటువంటి ఎలిమేలేకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ కరువు ఉంది కదా, ఈ కరువులో మనం జీవించడం కంటే, ఈ కష్టాలు మనం పడ్డం కంటే మనము ప్రక్కనే ఉన్న మోయాబు దేశానికి వెళ్దాము, అక్కడ హ్యాపీగా జీవించవచ్చు అని ఆలోచన చేశాడు. అందరూ వెళ్ళారు. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి కష్టమే వస్తే, ఏదో ఇబ్బంది వస్తే ప్లేస్లు మారడానికి ప్రయత్నిస్తాం కదండి. జాబ్ బాగోలేదని వేరే జాబుకు వెళ్దామని అనుకుంటారు. నివసిస్తున్న ప్రాంతం బాగోలేదు అని వేరే దేశం, వేరే సిటీకి వెళ్దాము అని అనుకుంటారు. అందులో తప్పేమి లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నావు అనేది ప్రాముఖ్యం. మన నిర్ణయము పెనంలో నుండి పొయ్యిలో పడినట్లుగా ఉండొద్దు. మన నిర్ణయము ఇంకా మనల్ని ఆత్మీయంగా బలపరిచేదిగా ఉండాలి. ఈ జాబ్ బాగోలేదని వేరే జాబుకి వెళ్తాను అంటున్నావు, మంచిదే. మరి అక్కడ ఆత్మీయులున్నారా? అక్కడ నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని చూసుకోవాలి. అది జాబ్ అయినా, ప్రాంతమైనా, వ్యాపారమైనా, మరేదైనా నీ యొక్క శారీరక ఎదుగుదలకు, ఆర్థిక ఎదుగుదలకు మాత్రమే కాదు, ఆత్మీయ ఎదుగుదల కూడా చూసుకోవాలి. శాలరీ ఎక్కువ ఇస్తున్నారు, లాభం ఎక్కువ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని నయోమి కుటుంబంలా ఆలోచించకుండా వెళ్తే నీవు నయోమిలా ఒక రోజు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నయోమి అంటుంది, నా దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యము పలికెను, నన్ను బాధపరిచెను అని. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడే బాధించాడా? నిజంగా ఆయన వీరిని బాధించాడా? మోయాబు ప్రాంతం అంటే అన్యులు నివసించేది. అక్కడ భక్తి ఎక్కడిది? ఆత్మీయత ఎక్కడిది? బహుశా నేను అనుకుంటాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వారిలో భక్తి కోల్పోయారేమో, ప్రార్థన లేదేమో, సంఘ సహవాసమో ఎలాగో ఉండదు. దీని వలన వారి ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోయి దేవుణ్ణే మరచి ఉండొచ్చు. మనము ఈ యొక్క సందర్భాన్ని బట్టి జాగ్రత్త పడాలి. అన్య ప్రాంతాలకు, అన్య దేశాలకు దేవుని యొద్ద విచారణ చేయకుండా వెళ్ళినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలి. శాలరీ కాదు ప్రాముఖ్యం, ఆస్తులు కాదు ప్రాముఖ్యం, పేదరికంలో ఉన్న ఆత్మీయ ఎదుగుదల ప్రాముఖ్యం. కానీ నయోమి చివరకు ఒక నిర్ణయం తీసుకుంది. మరలా దేవుని సన్నిధికి రావాలని నిశ్చయించుకుంది. మోయాబును వదిలి బెత్లెహేముకు వచ్చింది. తన జీవితం, తన కోడలి జీవితం కట్టబడింది. మరలా మంచి స్థితిని అనుభవించడం మొదలుపెట్టింది. నీవు ఆలస్యం చేయకు. తప్పిపోయి దేవునికి దూరం అయిపోయి బహుశా ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో. ఇప్పటికైనా మించిపోయి
కోల్పోయింది ఏమీ లేదు. దేవుని వైపు మరలు, దేవుని వైపు తిరుగు, ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ జీవితములో సంతోషమును నింపుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. మరి ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, లేవనెత్తారయ్యా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి దేవా అయ్యా, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవయ్యా. మాకు నీవు కావాలనే ప్రభా కష్టాలను, శోధనలు ఇవ్వవు అని మరి నా తండ్రి మేమే తండ్రి మా యొక్క అనాలోచిత ప్రకారంగా వెళ్ళి శ్రమల్లో, కష్టాల్లో పడతామని తండ్రి ఈ రోజున నయోమి కుటుంబాన్ని మా ముందుంచి ప్రభువా మరి తండ్రి మమ్మల్ని ఎంతగానో సరిచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయ్యా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధలతో ఉన్నారో నా ప్రభువా అయా, బాధల నుండి నెమ్మదిని దయచేయండి, ఇరుకులో విశాలతను కలగజేయండి, శోధనని తప్పించుకునే మార్గాన్ని వారికి దయచేయండి ప్రభా. అయా వారి కన్నీటిని తొడవండి, వారికి ఉన్న భారాలన్నింటినీ కొట్టివేయండి నా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, స్వస్థపరచండి నా ప్రభా. అయా స్వస్థత రాక అయా ఎంతో బాధపడుతున్నారు నాయన, ఎన్నో హాస్పిటల్ తిరిగిన ప్రభా అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి కానీ ప్రభా రోగం తగ్గట్లేదు, బలహీనత తగ్గట్లేదు. మీ శక్తి చేత నింపండి అయ్యా, మీ బలము చేత నింపండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి తండ్రి, అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి నా ప్రభా. అయా అపవాది నా తండ్రి ఎన్నో అప్పుల ఊబిల్లో వారిని ఉంచగా నాయన వారి యొక్క తండ్రి ఆ అప్పుల సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. అయా వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. చిల్లులు పడిన సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉంటుండగా నా ప్రభా మీరే సహాయము చేయండి నాయన నా తండ్రి. అయా వారి అప్పును యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయా. వారి యొక్క గృహములో తండ్రి మీ సన్నిధిని ఉంచండి, సమాధానకర్తమైన దేవుడో ప్రభ వారి మధ్య సమాధాన స్థితిని దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, అనుమానాలు, గొడవలు, అల్లర్లు వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. వారిని బట్టి అయా పిల్లలు కూడా దీవించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి, ఉన్నతమైన స్థితిలోనికి బిడ్డలను తండ్రి మీరు తీసుకొని వెళ్ళండి అయా. మరి తండ్రి మీ జ్ఞానము చేత మీ యందు భయభక్తులు కలిగినటువంటి అయా ఆ యొక్క జీవితాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభా, ఆ నష్టాన్ని లాభకరంగా మార్చండి నా ప్రభా. అయా నూరంతల ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. చేతి పని చేసుకున్న వారిని దీవించండి, కూలి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి, రైతులను దీవించండి, వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయము చేయండి ప్రభా. అయా అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు మరి కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యలతో అయా మరి తండ్రి వేదన చెందుతున్నారో అయా వారికి మీరు న్యాయమును తీర్చండి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో అయా బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా యవన బిడ్డలు ప్రభా చెడు స్నేహాల నుండి, చెడు అయా మరి అలవాట్లన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి, మీ జ్ఞానం చేత వారిని నింపండి నా ప్రభా. అయా ముఖ్యంగా ఆ గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, ఆ సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. దేశాన్ని, అధికారులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. భారతదేశాన్ని ప్రభా మీ యొక్క తండ్రి కృప చేత జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా ఇంకా దైవజనులను కొరకు ప్రార్థిస్తున్నాము. దైవజనురాలను కూడా మీరు దీవించండి ప్రభా. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. వారి పరిచర్య
ఆయన్ను తండ్రి నూరంతల ప్రతిఫలము చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా సువార్థికులను బలపరచండి అయ్యా, మిస్టరీస్ ని మీరు దీవించండి నా ప్రభువా. అయ్యా వారు ఎంతో పరిచర్య చేస్తున్నారు, భారభరితమైన పరిచర్య చేస్తున్నారు తండ్రి, సహాయము చేయండి నాయన. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి అయా. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.